హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమేధ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. పిల్లలైతే స్కూల్ నుంచి ఇంటికి వచ్చే టైం అయితే అయింది కదా, వాళ్ళ కోసం ఏదైనా స్నాక్స్ ప్రిపేర్ చేద్దాము అనేసి అనుకుంటున్నాను. ఈరోజైతే మిల్ మేకర్ తోటి స్నాక్ అన్నది చేద్దాం అనుకుంటున్నానండి. అదే అండి, మిల్ మేకర్ పకోడీ చేద్దాము అనేసి అనుకుంటున్నాను. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటూ ఉంటారండి మిల్ మేకర్ పకోడీ అయితే. ఇంకా వాళ్ళ కోసమని ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను నేను. దీనికోసం అయితే ముందుగా నేను నీళ్ళన్నవి వేడి చేసుకుంటున్నానండి. మనం మిల్ మేకర్ పకోడీ చేసేటప్పుడు మనం మిల్ మేకర్ని హాట్ వాటర్లో వేయాలి కదా, ఒక 10 మినిట్స్ వరకు. దానికోసం అయితే నేను ఇక్కడ వాటర్ అన్నవి వేడి చేసుకుంటున్నాను. ఈ వాటర్ అయితే బాగా వేడవ్వాలండి మనకి. నేను ఈరోజైతే ఒక కప్పుతోటి నేను పకోడీ అన్నది ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇక్కడైతే నేను చిన్నవి తీసుకున్నానండి మిల్ మేకరు. నా దగ్గర చిన్నవి ఉన్నాయి. మనం పెద్దవి కూడా తీసేసుకోవచ్చు. చిన్నవి తీసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి అన్నమాట. మనకు మీడియం సైజులో బాగుంటాయి కదా ఇవి వచ్చేసి మనం వేడి నీళ్ళల్లో వేసేసి ఒక 10 మినిట్స్ వరకు నానబెట్టేసుకోవాలి. వాటర్ వేడైన తర్వాత ఇప్పుడు నేను ఈ మిల్ మేకర్లోకి అయితే వాటర్ అన్నవి వేస్తున్నాను. ఈ మిల్ మేకర్ని అయితే ఒక 10 నిమిషాల పాటు ఇలాగా నానబెట్టేసుకోవాలి. మనకి మిల్ మేకర్ అన్నది సాఫ్ట్గా అవుతుందన్నమాట. ఇలా వేసేసి పక్కన పెట్టేసాము అంటే చూడండి, ఇప్పుడు గట్టిగా ఉన్నాయి కదా, ఒక 10 మినిట్స్ తర్వాత అయితే సాఫ్ట్గా అయిపోతాయి అవి. ఈ విధంగా మనకి మిల్ మేకర్ అన్నది సాఫ్ట్ అయితే సరిపోతుందండి. ఇంకా ఎక్కువ సాఫ్ట్గా చేసాము అంటే పీస్ అయిపోతుందన్నమాట. ఇలా ఇంతవరకు ఉండేటట్టు సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ను మొత్తాన్ని మనం ఒకసారి అయితే గట్టిగా పిండేయాలండి. వాటర్ అన్నవి ఏమీ లేకుండా చూసుకోవాలి. ఇలా పిండిన దాన్ని వేరే బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాను. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి మనం ఏదన్నా ఇలా ప్రిపేర్ చేసాము అనేసి అంటే వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు కదండి. నేనైతే పిల్లలకి ఎప్పుడు ఏదో ఒకటి చేసి పెడుతూనే ఉంటాను. ఇలాంటి ఐటమ్స్ అన్నీ స్కూల్లో వాళ్ళు మధ్యాహ్నం ఏమి తింటారో కూడా తెలియదు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇలా చేసి పెట్టామంటే వాళ్ళు కూడా కొద్దిగా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. ఇలా అన్నిటినైతే మనం పిండేసుకోవాలి. ఇప్పుడు ఈ మిల్ మేకర్లోకి నేనైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు అన్నది యాడ్ చేసేసుకుంటున్నాను. అలానే కొద్దిగా కారం అయితే వేసుకుంటున్నా. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి బేసన్ పిండి వేసుకుంటున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలానే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి రైస్ ఫ్లోర్ వేసుకుంటున్నాను. మన దగ్గర కార్న్ఫ్లోర్ ఉన్నా కానీ వేసుకోవచ్చండి. నేనైతే రైస్ ఫ్లోర్ని వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ అయితే రైస్ ఫ్లోర్ని వేసుకుంటున్నాను. అలానే 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. ఇది మొత్తాన్ని ఒకసారి అయితే మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా ఒకసారి మొత్తం మనం మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అన్నవి యాడ్ చేసుకుంటూ మనం మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. వాటర్ చూస్తూ మనం మిక్స్ చేసుకోవాలండి. లేదు ఒకేసారి వేసుకొని మనం మిక్స్ చేసాము అనేసి అంటే లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి మనమైతే ఇలాగా చూసి మనం అయితే మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను సాల్ట్ వేయటం మర్చిపోయాను కాబట్టి కొద్దిగా సాల్ట్ అన్నది వేసుకుంటున్నాను. సాల్ట్ మన టేస్ట్కి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఫుడ్ కలర్ అన్నది యూజ్ చేస్తున్నానండి. మనం ఈరోజు స్ట్రీట్ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి నేను అయితే ఇలా కొద్దిగా కలర్ అన్నది వేసుకున్నాను. కలర్ అన్నది ఆప్షనల్ మనకి.
వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మనం ఆ కలర్ కోసమే ఇక్కడ కలర్ అన్నది వాడుతున్నాను అన్నమాట, అంతే. ఇలా డ్రైగా వచ్చేసింది కదండి. ఇంకొద్దిగా వాటర్ అన్నవి వేసేసుకొని కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం వీటిని అయితే డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే నేను వేసుకుంటున్నాను. ఆయిల్ మనకు అంత ఎక్కువేం పట్టదండి దీన్ని ఫ్రై చేయటం కోసం, కాబట్టి కొద్దిగా ఆయిల్నే యూస్ చేస్తున్నాను నేను. వీటితోనే మనం డీప్ ఫ్రై చేసేయచ్చు మొత్తాన్ని. ఆయిల్ అయితే మనకి హీట్ అవ్వాలి. ఇక్కడ మనకి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం మిక్స్ చేసుకున్న మిల్ మేకర్ ఉంది కదండి, అవి ఇలా ఒక్కొక్కటి డ్రాప్ చేసేసుకోవాలి. మనం దూరంగా వేసేసుకోవాలి వీటిల్ని. ఇలా మనకి ప్యాన్లు ఎన్ని పడతాయో అన్నీ వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అయితే నేను వేసేసుకున్నాను. ఇవి మనకి ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపు కూడా టర్న్ చేసేసుకొని కాల్చుకోవాలి. ఈ విధంగా ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసుకున్నాము అంటే అన్నీ ఈవెన్గా కాలుతాయి అన్నమాట. ఈ విధంగా మనకి ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుంటున్నాను నేను. ఒక టిష్యూ పేపర్ వేసి మనం వేసుకున్నాము అంటే ఏమన్నా ఎక్సెస్ ఆయిల్ ఉన్నా కానీ టిష్యూ పేపర్ పీల్ చేసి ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను ఒక టిష్యూ పేపర్లోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు అదే విధంగా ఉన్నవన్నీ ఇలానే డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలి. చూడండి, మనకి ఎంతో టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్ మిల్ మేకర్ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. ఇలాగ మనం ఆనియన్ పెట్టుకొని ఒక లెమన్ కనుక ఇలా పిండుకొని తిన్నాము అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మనకి చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది. మనం ఇక్కడ దీనికోసం వచ్చేసి రైస్ ఫ్లోర్ వాడాము, అలానే బేసిన్ వాడాం కదండి బైండింగ్ కోసం అనేసి. కాబట్టి ఇది చాలా క్రిస్పీగా ఉంటుందన్నమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు దీన్ని. మీరు కూడా ఒకసారి మీ పిల్లలకి ట్రై చేసి చూడండి. ఇదేనండి ఈ రోజుటికి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్, బాయ్.